హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము అరేబియన్ ఫేమస్ మండీ బిర్యానీ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వంట కోసం కిషోర్ కర్రలు సిద్ధం చేస్తున్నాడు. అలాగే మండీ బిర్యానీకి కావలసిన మసాలా సామాన్లు అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. ఫ్రెండ్స్, ఈ మసాలా సామాన్లు ఏమేమి ఎంత వాడాము ఎంత వేసామన్నది మేము క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము. కాబట్టి కంగారు పడకుండా మీరు చేసుకునేటప్పుడు డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మసాలా సామాన్లు అన్నీ కూడా మనం మిక్సీలో పోసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మసాలా సామాన్లను మెత్తగా గ్రైండ్ చేసుకోవడం పూర్తయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మండీ బిర్యానీ కోసం తెచ్చుకున్న చికెన్ శుభ్రం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే 1 kg మండీ బిర్యానీకి ఒక మొత్తం కోడి తెచ్చుకున్నాము. ఆ కోడిని అక్కడే మేము కట్ చేయించుకుని క్లీన్ చేయించుకుని తెచ్చేసుకున్నాం అనమాట. ఒక మొత్తం కోడి తెచ్చుకున్నాము. మేమైతే ఒక కోడిని 4 పార్ట్స్ చేయించాము. ఒక కోడిని 2 ముక్కలుగా చేసినా కూడా మండీ బిర్యానీకి బాగానే ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఈ చికెన్ను మనం ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అంటే మనం మసాలా పట్టించినప్పుడు అది చికెన్కి పూర్తిగా పట్టడానికి ఇది హెల్ప్ అవుతుంది. తరువాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే కొంచెం ఫుడ్ కలర్ను ఇందులో కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. అలాగే ఒక నిమ్మకాయ బద్దను ఇందులో పిండుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. తరువాత మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్కి ఈ పేస్టును బాగా అప్లై చేయాలి. ఇలా చికెన్ మొత్తానికి కూడా మసాలా పేస్ట్ని అప్లై చేసిన తర్వాత మూత పెట్టి గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు బాగా మ్యారినేట్ అవుతుంది. మేము చికెన్ కట్ చేయించేటప్పుడు గుండెకాయ అలాగే గారకాయనైతే పక్కకు తీయించేసాము. అది మేము చేతిలో మిగిలిన మసాలాను దానికి పట్టిస్తున్నాడు కిషోర్. దాన్ని కాల్చుకొని తినాలని అనుకుంటున్నాము. సో అది కూడా చికెన్తో పాటే పక్కన పెట్టేశాము. అలాగే తర్వాత ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు 1 kg బాస్మతి రైస్ను మనము నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే సుమారు గంట పైన అయ్యిందండి మనం చికెన్ మ్యారినేషన్ చేసి. ఇప్పుడైతే మనం చికెన్ కుక్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. సో చికెన్ బయటికి తీసుకొచ్చేస్తున్నాడు కిషోరు. ఇప్పుడు మనం చికెన్ని ఉడకబెట్టాలన్నమాట. అది కూడా ఆవిరిలో ఉడకబెట్టాలి. సో దానికోసం మనం ఇలా రంధ్రాలున్న ఒక పాత్రను తీసుకోవాలి. అలాగే అది దాని కిందన పెట్టడానికి దానికి సెట్ అయ్యే ఇంకొక పాత్రను తీసుకోవాలన్నమాట. అయితే అడుగున పెట్టబోయే పాత్రలో 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. అప్పుడు దాని మీద మనం ఈ కన్నాలున్న పాత్రని పెట్టుకోవాలన్నమాట, ఇలాగా ఫిట్ అయ్యేలాగా. తర్వాత దాని మీద మనం ఈ చికెన్ని పెట్టుకోవాలి. చికెన్ను పై పాత్రలోకి జాగ్రత్తగా సర్దుకున్న తర్వాత ఇలా ఒక మూత పెట్టుకోవాలన్నమాట. ఆవిరి బయటికి పోకుండా ఉడకడానికి మంచి మూత సెట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒకవైపు 10 నిమిషాలు బాగా ఉడకబెట్టాలన్నమాట. 10 నిమిషాలు కంప్లీట్ అయిన తర్వాత మూత తీసి చికెన్ను మళ్ళీ తిప్పుకొని పెట్టుకోవాలి. తర్వాత మరలా మూత పెట్టి మరలా ఒక 10 నిమిషాలు మరలా ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. అంటే చికెన్ను రెండో వైపు తిప్పి పెట్టాలన్నమాట. చికెన్ గుండెకాయ అలాగే గారకాయ కాల్చుకొని తినాలనిపించింది మాకు. అందుకే ఇలాగా కత్తికి సెట్ చేసాము. ఇప్పుడు నిప్పులో కాల్చుకొని తినాలి అని అనుకుంటున్నాము. చికెన్ రెండో వైపు కూడా తిప్పి 10 నిమిషాలు అవుతుందండి. చికెన్ అయితే బాగా ఉడికి ఉంటుంది. ఇక మూత తీసేసి ఉడికిన చికెన్ను పక్కన పెట్టేసుకున్నాము. అలాగే ఈ వాటర్ని కూడా పారబోయకూడదండి. ఇదే వాటర్తో మనం బిర్యానీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. తరువాత పొయ్యి మీద ఒక చిన్నపాటి పెనం పెట్టుకొని అందులో కూసింత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఎందుకంటే మనం ఇప్పుడు ఉడికిన చికెన్ని ఫ్రై చేస్తామన్నమాట. సో దానికోసం మీకు ఏమాత్రం ఆయిల్ సరిపోతుందో ఆ మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ ఉడకబెట్టిన చికెన్ను మనం 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
చికెన్ అయితే బాగా రోస్ట్ అయ్యిందండి, బాగా ఫ్రై అయ్యింది. ఇక బాగా ఫ్రై అయిన ఈ చికెన్ పక్కన పెట్టేసుకుందాము. గ్యాప్లో మనం నిప్పుల మీద పెట్టిన గుండెకాయ అలాగే గారకాయ బాగా కాలాయి. సో వాటి టేస్ట్ చూసిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా పొయ్యి తడిసిపోయిద్దని చెప్పేసి పొయ్యికి అడ్డుగా రేకు పెట్టి మేము ఈలోపు లెమన్ టీ తాగుదామని కూర్చున్నాము. ఒక అరగంట తర్వాత వర్షం అయితే ఆగింది ఫ్రెండ్స్. ఇక బిర్యానీ స్టార్ట్ చేసేద్దాము. పొయ్యి తడిసిపోతుందని చెప్పి అడ్డుగా పెట్టిన రేకుని తీస్తున్నాడు కిషోరు. 1 kg బిర్యానీకి సరిపడా ఒక అండా అయితే రెడీ చేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం చికెన్ మ్యారినేషన్ కోసం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అవన్నీ బాగా నూనెలో వేగిన తర్వాత ఇందాక మనం చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అది పోసుకోవాలి ఫస్ట్. తర్వాత అలాగే ఇంకొక 1/2 లీటరు ఎక్స్ట్రా నీళ్లు పోసుకోవాలి. అంటే 1 kg బాస్మతి రైస్కి 1.5 లీటర్ వాటర్ వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఎసరు మరిగే వరకు మంట పెట్టుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న 1 kg బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ను జాగ్రత్తగా మనం వాటర్లో వేసిన తర్వాత మెల్లగా కలుపుకోవాలన్నమాట. నెమ్మదిగా కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో బాగా 80% కుక్ అయ్యే వరకు మనం ఈ బిర్యానీ ఉడికించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బిర్యానీ 80% కుక్ అయిన తర్వాత మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను ఇప్పుడు బిర్యానీలో నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే 10 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు పూర్తయిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఒక పని చేయాలి ఫ్రెండ్స్. అదేంటంటే ఒక చిన్న కప్పు తీసుకోవాలి. ఆ కప్పులో ఒక నిప్పు కణికను పెట్టి ఆ నిప్పు కణికను మళ్ళా బిర్యానీ మధ్యలో పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద నెయ్యిని పోయాలన్నమాట. అలా పోసిన తర్వాత మనకు పొగలు వస్తాయి. ఆ పొగలు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా మూత పెట్టుకోవాలన్నమాట. ఆ పొగంతా కూడా మన చికెన్కి అలాగే బిర్యానీకి పట్టేలాగా బయటికి రాకుండా మనం మూత పెట్టుకోవాలి. ఆ పొగంతా బిర్యానీకి పట్టేలోపు మనం ఇంకొక పని చేయాలి ఫ్రెండ్స్. అదేంటంటే డ్రై ఫ్రూట్స్ని ఆయిల్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంప్లీట్గా మండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక దీనిని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే తరువాయి. అయితే మండి బిర్యానీకి ప్లేటు ఎంత ఉండాలో అందరికీ తెలిసిందే కదా. సో మా దగ్గర అయితే అంత పెద్ద ప్లేట్ లేదు కాబట్టి మేమైతే ఏం చేసామంటే అండా మూత ఉంటుంది కదా, ఆ అండా మూతనే ప్లేట్ లాగా మేము మార్చేసాము. కిషోర్ అయితే ఇప్పుడు బిర్యానీ మీద లైట్గా నెయ్యి వేస్తున్నాడు. ఇక బిర్యానీ సర్వ్ చేసుకొని తినడం ప్రారంభించాము. ఇక బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాము. ఇక బిర్యానీ మనం హోటల్లోకి వెళ్ళి మండి బిర్యానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఎలా అయితే తీసుకొచ్చి మనకిస్తారో అలాగా మేము ప్లేట్లో డెకరేషన్ చేస్తున్నాము. అయితే బిర్యానీ దాని మీద చికెన్ పీసులు అలాగే డ్రై ఫ్రూట్స్ సెట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మండి బిర్యానీ అయితే వేరే లెవెల్గా వచ్చింది మాకు. యాజ్ టీజ్గా మనకి హోటల్లో ఎలా వస్తుందో అలాగే వచ్చింది. అసలు టేస్ట్ అయితే రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే యాజ్ టీజ్ వచ్చింది ఫ్రెండ్స్. మండి బిర్యానీ సూపర్ ఉంది.
కాదురా సబ్స్క్రైబ్.